నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అయితే ఉంది. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాల హీరోలు అంటే రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది మనకి. ఎందుకంటే సంవత్సరానికి ఒకటి కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. 'మహేష్ బాబు' గారిని చూసి ఎన్ని సంవత్సరాలయింది. సో, అవును. అందువల్ల ఏంటంటే హైప్ కూడా అట్లానే ఉంటుంది. బట్ టీజర్స్ కొంతమందిని ఆకట్టుకుంటే కొంతమందయితే పెదవి విరుస్తున్నారు. రీజన్స్ ఏమై ఉన్నాయంటారు? అంటే ట్రైలర్‌లో టోటల్‌గా కథ చెప్పే ప్రయత్నం అయితే చేశాడాయన. హ్మ్. సినిమా ఎలా ఉండబోతోంది, లైన్ ఏంటి అనేది అర్థమయ్యే పద్ధతిలోనే ఉంది ట్రైలరు. అంటే ప్రధానంగా ఇది ఏ గుర్తింపుకి నోచుకోనటువంటి ఒక చీకటి పల్లె గురించి మాట్లాడతాడాయన సినిమా ప్రారంభంలో. ఆ చీకటి పల్లె నుంచి ఆ చీకటి పల్లెని వెలుగులోకి తీసుకురావడం కోసం ఒక కుర్రాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆ డైలాగ్ ఉంది. హ్మ్. నేను ఆట ఆడటం లేదు, యుద్ధం చేస్తున్నాను అంటాడాయన. పోరాటం చేస్తున్నాను ఆ అంటాడు. డైలాగులు చాలా బావున్నాయి. అదే. నేను ఆట ఆడడమే కాదు పోరాటం చేస్తున్నాను పోరాటమే అని. చేస్తున్నాను. ఈ పోరాటం దేనికోసం చేస్తున్నాడు? ఆయన ఆ చీకటి పల్లెని వెలుగులోకి తీసుకురావడం కోసం. అంటే ప్రభుత్వ పథకాలు అందనటువంటి అసలు ప్రపంచం దృష్టికి తెలియనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. అంటే కుదుళ్ళు అంటారు వాటిని. అలాంటి ప్రాంతానికి సంబంధించిన కథ ఇది. అలాగే ఆ ప్రాంతపు ప్రజల అభివృద్ధిలో భాగం కారు. కానీ వాళ్ళని చాలా పనులకు వాడుకునే వాళ్ళు ఉంటారు. ఇదే జీవితమేమో అనుకుని వాళ్ళు కూడా అలా వినియోగించబడుతూ ఉండిపోతారు. ఈ పరిస్థితుల్ని మార్చాలి అని దానికి ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్‌గా స్పోర్ట్స్‌ని తీసుకుంటున్న పాత్రలా కనిపించింది అంటే అక్కడ 'రామ్ 2 చరణ్‌ది'. కథల్లాగా అనిపిస్తోంది సార్. ఒకటి మీరు చెప్తున్నట్టుగా అసలు ఎక్కడో ఊరికి వెలేసి పడిన ఒక గ్రామాలలో ప్రజలు పడుతున్న కష్టం ఒకటైతే, ఇదొక గేమ్. ఆ గేమ్ ద్వారా మోటివేట్ చేయొచ్చు అక్కడ ఉన్నటువంటి యూత్‌ని. హ్మ్. అలాగే మిగిలినటువంటి గ్రామీణుల్ని మోటివేట్ చేయటానికి ఆట అనేదాన్ని ఒక సాధనంగా తీసుకుంటాడితను. ఆ సాధనంగా తీసుకుని ఒక ఆట కాదు క్రికెట్టు, అలాగే రన్నింగు, అలాగే రెజ్లింగు హ్మ్. అన్నీ అంటే ఎవరికి ఏది ఇష్టమో ఆ ఏరియాలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేది మళ్ళీ తనే. అదే 3 ఆటలు 'రామ్ 3 చరణ్' గారే. ఆటలకి సంబంధించిన నైపుణ్యం తాను సంపాదించుకుని, ఈ నైపుణ్యాన్ని ఆ గ్రామ ప్రజలకి పంచేటువంటి ప్రయత్నం చేయటం అనేది కనిపించింది. అందుకని 'పెద్ది అంటే దేవుడా' అని ఒక డైలాగ్ ఉంటుంది. హ్మ్. ఆ పెద్ది అంటే దేవుడు కాదు, గ్రౌండ్‌లో మాత్రం దేవుడే అని చెప్తాడు అవతల క్యారెక్టర్. గ్రౌండ్‌లో దేవుడు, గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్‌లో దేవుడు అని. ఇది ఇలాంటి డైలాగ్స్ పెట్టడం ద్వారా కథ ఏమిటి అనేది కొంత చూచాయిగా చెప్పేశాడు. అలాగే ఇంతకుముందు మనం మోటివేషనల్ సాంగ్ ఒకటి చూసాం. 'రై రై రారా' అని. ఆ పాట ద్వారా మనకు అర్థమైంది. ఇందులో కొంచెం వివరించాడు. ఆ వివరణ ఏంటంటే ఇది ఇలా ఒక ప్రపంచం పట్టించుకోనటువంటి ఒక గ్రామాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగం. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటి పని ఆల్రెడీ ఎవరైతే వీళ్ళని వాడుకుంటున్నారో వాళ్ళు చేస్తారు. హ్మ్. వాళ్ళు కూడా క్రీడా నేపథ్యం నుంచి ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ ఏరియాలో ఎక్కడైతే వీళ్ళు పోటీ ఇచ్చి బలంగా నిలబడి గెలిచి ప్రపంచం అంతా అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చూడాలి అనుకుంటారు వీళ్ళు. అది ఆ అవకాశం వాళ్ళకి దక్కకుండా చేయటం కోసం ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళకి క్రీడా మైదానంలో ప్రత్యర్థులు, ఆ ప్రత్యర్థులకి వీళ్ళని ఎవరైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వత్తాసుగా నిలబడటం. హ్మ్. నిలబడి వాళ్ళతో వీళ్ళని కొట్టించడం అనే ప్రోగ్రామ్ ఒకటి టేకప్ చేస్తాడు. అక్కడ ఒక డైలాగ్ పెట్టాడు. అంటే వాళ్ళకి ఆడటం తెలిసుండొచ్చు గానీ, మనకి ఆటని నడిపించటం కూడా తెలిసుండాలి. తెలుసు అని. హుహు. కాన్ఫిడెంట్ డైలాగే అది. కాబట్టి స్పోర్ట్స్‌లో జరిగేటువంటి రాజకీయాల మీద కూడా ఈ కథలో స్కోప్ ఉంది. హ్మ్. ఆ ఏరియాకి కూడా ఇతని కెమెరా 'బుచ్చిబాబు' కెమెరా వెళ్ళింది. కాబట్టి ఈ సినిమా ఇన్ డీటెయిల్డ్ చాలా విషయాలు మాట్లాడుతుంది అనేది కూడా అర్థమవుతోంది. కనుక ఇది కొంచెం ఎమోషనల్ డ్రామాగానే నడిచే సినిమాలా అనిపించింది ఈ ట్రైలర్ నుంచి. హ్మ్. సో, ఈ ఎమోషనల్ డ్రామా 'రామ్ చరణ్' కొత్తగా కనిపించాడు సినిమాలో. 'రామ్ చరణ్' ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లు వేరు.
ఈ సినిమాలో కనిపించిన రామ్ చరణ్ టోటల్గా భిన్నంగా ఉన్నాడు ఆ పెద్ద క్యారెక్టర్లు. దీనికి చాలా రెఫరెన్సెస్ తీసుకున్నారు. అందులో పర్టికులర్గా ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెంది ఉండటం కోడి రామ్మూర్తి నాయుడు గారి రెఫరెన్స్ ఉండొచ్చు అని మనం ఇంతకుముందు అనుకున్నాం, కానీ అది ఉంది అని కన్ఫర్మ్ చేశాడు ఆయన డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో. కనుక ఈ రెజ్లింగ్ అనేటువంటి కార్యక్రమంలో అంటే నేరుగా కోడి రామ్మూర్తి నాయుడు గారి దగ్గర నుంచి కొన్ని మల్ల యుద్ధపు తంత్రాలు నేర్చుకుని వచ్చినటువంటి ఒక శిష్యుడి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్గా దీన్ని మలచబోతున్నాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. అందుకని ఇది కొంత అంటే ఇప్పటికీ అలాంటి గ్రామాలు ఉన్నాయా అనే సందేహం కలగచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ రగడ్ లుక్‌లో, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చూస్తున్నామో రామ్ చరణ్ గారిని, వెంటనే మనకి రంగస్థలమే గుర్తొస్తది. అది ఒక ప్లెయిన్ స్టోరీతో జరిగే రాజకీయంతో పాటు ఉన్న రివెంజ్ స్టోరీ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇదంతా అప్పటికి క్లారిటీగా లేదు అంటున్నారు లేదు చాలా. లేదు అంటే రంగస్థలం వచ్చేసి అప్పటికి తమిళ్లో నడుస్తున్నటువంటి ఒక క్యాస్ట్ నేపథ్యంలో వెట్రిమారన్ లాంటి వాళ్ళు హ్మ్. తీస్తున్నటువంటి పారంజిత్, వెట్రిమారన్ వాళ్ళు తీస్తున్నటువంటి రూరల్ స్టోరీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అల్లుకున్న కథ అది. అయితే కుల ప్రస్తావన చెయ్యడు, కానీ అంటే తెలుగు సినిమాల్లో సాధ్యమైనంత వరకు కుల ప్రస్తావనలు తీసుకురాకుండా వర్గ పోరాటంగా చూపించే ప్రయత్నం చేస్తాడు. హ్మ్. ఇది వి మధుసూదన్ రావు గారు మొదలుపెట్టిన ప్రక్రియ. దాన్నే ఈయన కూడా కొనసాగిస్తూ సుకుమార్ అది కింది కులాల పోరాటంగా చెప్పకుండా ఏదో ఊళ్ళో పేదలు ధనవంతులు మధ్య జరుగుతున్న గొడవగా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ అంటే హీరో క్యారెక్టర్ని కింది కులాల్లో లొకేట్ చేయడు. హ్మ్. అయితే విలన్ క్యారెక్టర్లని స్పష్టంగా వాళ్ళు బలానా కులం అనే విషయం అర్థమయ్యేలాగా సీన్స్ ఉంటాయి. అంటే జగపతి బాబు క్యారెక్టర్ క్షత్రియ కులానికి చెందిన పాత్రగా కనిపిస్తుంది, అందులో జంజం ఉంటుంది అతనికి. అలాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ బ్రాహ్మణ కులానికి చెందింది, ఆయనకు కూడా జంజం ఉంటుంది. అలా అగ్రకులాలు నిమ్న కులాలను ఎలా అణిచివేస్తాయి అనేది ఒక సూచనప్రాయంగా చెప్తాడు, కానీ ఎక్కడా ఓపెన్గా మాట్లాడరు. అలాంటి టెక్నిక్స్ వీళ్ళు మధుసూదన్ రావు గారి దగ్గర నుంచి అడాప్ట్ చేసుకుని నడుపుతున్నారు ఇప్పటి డైరెక్టర్లు. అయితే ఈ సినిమా టోటల్గా భిన్నమైనటువంటి ఏరియా. ఇది ప్రపంచం పట్టించుకొని ఒక గ్రామంలో ఉన్న గొడవలు కాదు, హ్మ్. ఆ గ్రామస్తుల్ని వాడుకునేటువంటి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ మధ్య ఘర్షణ. ఆ ఘర్షణని వాళ్ళకి సమాధానం చెబుతూ ఈ దుర్మార్గం గురించి ఆ పల్లె పరిస్థితుల గురించి ప్రపంచానికి తెలియజేసి దాన్ని వెలుగులోకి తీసుకురావాలి అనే ప్రయత్నం చేసే ఒక కుర్రాడు. మధ్యలో ఆ కుర్రాడు ప్రేమ కథ. ఈ నేపథ్యంలో అతన్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక మాస్టారు శివరాజ్ కుమార్ ఆ క్యారెక్టర్లోనే కనిపించబోతున్నాడు అనేది అర్థమైంది. అలాగే గ్రామానికి చెందినటువంటి ఒక బాధితుడిగా ఈయన జగపతి బాబు కనిపించబోతున్నాడు. ఇందులో కాస్త జగపతి బాబు గారు పాజిటివ్ రోల్ గానే కనిపిస్తోంది. అయితే ట్రైలర్లో ఉన్నటువంటి అంశాలు తర్వాత ఏం జరుగుతుంది సినిమాలో ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుందా అనేది చెప్పలేం, కానీ ఒక డిఫరెంట్ లుక్తో ఉన్నాడు ఆయన. గుర్తుపట్టే విధంగా కూడా లేడు. అది జగపతి అది బాబు గారు అని. ఆయనే చెప్పుకున్నాడు, నేను ఈ గెటప్లో ఆ లోకల్గా ఏదో షాప్కి వెళ్ళేట ఆయన వెళ్తే వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలేదు, నేను అడిగిన సరుకులేవో నాకు ఇచ్చేసారు, నేను తెచ్చేసుకున్నాను లొకేషన్కి అని. అందుకని టోటల్గా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక చీకటి గ్రామానికి సంబంధించిన జనాలు ఎలా ఉంటారో వాళ్ళ గెటప్పులు అవన్నీ అలాగే తీర్చిదిద్దాడు. కెమెరా వైపు నుంచి రత్నవేల్ కంట్రిబ్యూషన్ చాలా కనిపించింది. అంటే ఎమోషనల్ కంటెంట్ ఒక్కొక్క సందర్భంలో ఒక డైరెక్టర్ ఊహలు కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. అంటే ఇలాంటి గ్రామాలు ఉంటాయా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, ఇలాంటి బాధలు ఉంటాయా అని అనుకున్న వాళ్ళకి ఇదేదో ఈయన కల్పించి చెప్తున్నటువంటి కథగా అనిపించవచ్చు. అనిపించిన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రియాక్షన్ చూస్తున్నాం. కాదు, ఇలాంటి గ్రామాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుని సినిమా చూస్తే, అంటే ఈ మధ్య చాలా సినిమాల విషయంలో అలాంటి ఒపీనియన్స్ వస్తున్నాయి. పబ్లిక్ ఒకలాగా చూస్తుంది, రివ్యూవర్స్ ఒకలా చూస్తున్నారు. రివ్యూవర్స్ నో చెప్పిన సినిమాలు, ఆడియన్స్ ఓకే చెప్పిన సినిమాలు కూడా కనిపించాయి. ఈ మధ్య సూర్య సినిమాకి 300 కోట్లు వాళ్ళు పోస్టర్ వేశారు. అంటే ఒకవైపు రివ్యూవర్స్ అందరూ నో చెప్పిన సినిమాకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చర్చ. కనుక ఈ సినిమా గురించి కూడా అలాంటి అభిప్రాయాలు అక్కడక్కడ కనిపించినాయి, కానీ ఓవరాల్గా అతను
ఎంచుకున్న లైన్ బాగానే ఉంది. కాంటెంపరీ కండిషన్స్ ఈ మధ్య కాలంలోనే మణిపూర్ లాంటి చోట్ల కూడా ఇలాంటి ఘర్షణలు చూసాం. కనుక జరుగుతున్న మాట వాస్తవం. ఇప్పటికీ అలాంటి గ్రామాలు ఉన్నాయి. వాస్తవ కథలకు దగ్గరగానే కనిపిస్తోంది. కనిపించింది. అయితే దీన్ని ఉత్తరాంధ్రలో లొకేట్ చేశాడు ఆయన. ఉత్తరాంధ్రలో లొకేట్ చేసి విజయనగరం దాకా విస్తరిస్తుంది ఇది కథ. అక్కడ విజయనగరం దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ఇంటర్నెట్ వచ్చాక గ్రామానికి, పట్టణానికి, నగరానికి, మహానగరానికి ఉన్న మార్కులన్నీ చెరిపేసింది. జియో వచ్చిన తర్వాత, ఫోన్ జేబులోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నవాడు ఏం ఆలోచిస్తున్నాడో ఒక మారుమూల పల్లెటూరు ఇండియాలో ఉన్నవాడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. అంటే ఒకే రకమైన ఒక మేధోవరణాన్ని ఏర్పాటు చేసింది ఇంటర్నెట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇంటర్నెట్ రోజుల్లో జరిగిన కథ, ఇంటర్నెట్ లేని రోజుల్లో జరిగిన కథ అనేది చూడాలి. ఇది ఇంటర్నెట్ ఇంకా రాని రోజుల నాటి కథలాగానే నడిపాడు. ట్రైలర్లో ఎక్కడ ఫోన్ ఛాయలు కనిపించలేదు కాబట్టి. వాళ్ళ అటైర్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా కాస్త అట్లానే కనిపిస్తోంది. అలాగే జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉండబోతోంది? జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంటే ట్రైలర్లో కొంత ఇన్ఫ్లుయెన్స్, ఇది రంగస్థలం సమంత ఇన్ఫ్లుయెన్స్ ఏదో కనిపించింది. కాకపోతే పూర్తిగా అలా ఉండదు ఈ క్యారెక్టరు. అంటే ఈ రెండు పాత్రల మధ్య జరిగేటువంటి ఆ ప్రేమకు సంబంధించిన వ్యవహారం కూడా ఇంకొంచెం రూటెడ్గా ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తున్నాడు ఇతను. డైరెక్టర్ గారి ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతున్న పద్ధతిలో ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంటుంది. ఎందుకంటే తన భాష పట్ల అంటే డబ్బింగ్ కూడా తనతోనే చెప్పించారని ఆయన చెప్తున్నాడు. ఆవిడ కూడా కాన్ఫిడెంట్గా తెలుగు మాట్లాడే పరిస్థితి, అంటే తెలుగు ప్రాంతంతో లింకులు ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళ మదర్ది. కనుక ఆవిడ తెలుగు డబ్బింగ్ ఆవిడే చెప్పుకుని ఉంటే డెఫినెట్గా జనాలు అప్రిషియేట్ చేస్తారు. కొన్ని రోజులు ఉంది కాబట్టి చూద్దాం సార్ ఎలా ఉండబోతోంది ఏంటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.